ఇక ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి సన్ రైజర్స్తో పాటు చెన్నైకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని ఆడతారా లేదా అన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సిఎస్కేకు చెన్నై హోమ్స్ గ్రౌండ్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ధోని బరిలోకి తిరిగే అవకాశాలున్నట్టుగా భావిస్తున్నారు. గతంలో తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని ధోని చెప్పినట్టుగా వీడియోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మరి కాసేపట్లో ఐపీఎల్ 2026 లో కీలక పోర్ అయితే ప్రారంభం కానుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభం ఇరు జట్లకు ప్రత్యేకంగా కీలకం కానుంది. ముఖ్యంగా అయితే ఇప్పటికే పాయింట్ల పట్టికలో 14 పాయింట్లలో 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ సూపర్ కింగ్స్ కి, అలాగే 5వ స్థానంలో 12 పాయింట్లు 5వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి 2 జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ తహతాలు ఆడుతుంటే, ప్లే ఆఫ్ లో నిలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి చెన్నైది. అయితే 2 జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడు అంటూ ఒక వార్త అయితే వస్తుంది. అయితే వార్త అనేది కాదు, మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఇవాళ ఆడతాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ 2026 లో చెన్నైలో జరిగే ఆఖరి మ్యాచ్ చెన్నైకి. అంటే దాదాపు చెన్నై ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడింది, 13వ మ్యాచ్ ఇక్కడ చెన్నైలో జరగనుంది. అంతేకాకుండా ఇప్పుడు ఐపీఎల్ 26 లో ఇంతవరకు ధోని ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. అయితే కొన్ని హెల్త్ బాగలేక కండరాల నొప్పితో ధోని మ్యాచ్లన్నిటికీ దూరంగా ఉన్నాడు. మొదట్లో 4 మ్యాచ్లకే దూరం ఉంటాడని చెప్పా కానీ మిగతా అన్ని మ్యాచ్లకి ఇప్పటికి దాదాపు 12 మ్యాచ్లకు కూడా దూరం అయ్యాడు. అయితే తన అభిమాన క్రికెటర్ ఆట చివరిగా చూడాలని అభిమానులు, అంటే చెన్నైకి సంబంధించిన అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ అభిమానులు కూడా తహతహలు ఆడుతున్నారు. అయితే ధోని చివరి ఆట చూడాలని. అయితే ఈ రోజు పెద్ద సంఖ్యలో ఈ రోజు చెన్నై మ్యాచ్ కి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. అయితే ధోని ఆడతాడా లేదా అనేది అయితే ఒక సందేహంగా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ధోని గతంలో కూడా నేను ఐపీఎల్ ఆడితే చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతాను, చెన్నైలోనే నా ఐపీఎల్ కెరీర్ ముగుస్తుంది అని చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు అది నిజమే అని అయితే అనుకుంటుంది. అయితే ఏది ఏమైనా మరి కాసేపట్లో మ్యాచ్ అయితే రసవత్తరంగా సాగనుంది. అయితే చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా కూడా జరగనుంది. ముఖ్యంగా ఈ 2 జట్లు చూసుకుంటే బలాబలాలు. చెన్నై కూడా బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడుతుందంటే గత 4 మ్యాచ్ తన అద్భుతంగా ఆడుతుంది. హైదరాబాద్ కూడా అంతే అద్భుతంగా